హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెర్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్స్ గురించి మనం అవుట్లైన్లో మాట్లాడుకుంటే, నిన్న మన ఛానల్లో యాక్చువల్గా వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ట్రెండ్ రివర్సల్ అనేది ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కింద గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాట్ ఎవర్ బై ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే లక్ అనొచ్చు, లేకపోతే మన ప్రెడిక్షన్ కరెక్ట్ అనొచ్చు, వాట్ ఎవర్. బట్ మార్కెట్ అయితే ఇవాళ కొంచెం ఫాల్ అనేది రావడం జరిగింది. అండ్ ఇదేం మేజర్ ఫాల్ ఏం కాదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్చువల్గా కొంచెం లాంగ్స్ అనేవి టూ మచ్ లాంగ్స్ వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా చిన్న చిన్న కరెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇది క్వైట్ కామన్ కూడా. నేను లాస్ట్ 3 వీడియోస్లో కూడా అదే చెప్పాను. రోజు కూడా మనం అలవాటు పడినప్పుడు దేనికి కూడా ప్యానిక్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఓకే, అస్సలు కొంచెం కూడా మనం జర్క్ అవ్వకూడదు. సో ఇక్కడ డేటా చూడండి, ఎన్ఎస్సి డేటా. సో డిఐఎస్ వచ్చేసి ఇవాళ 15,376 క్రోర్స్ కొన్నారు అండ్ 8,000 బ్యాలెన్స్ నెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది డిఐఎస్. అండ్ ఎఫ్ఐఎస్ చూడండి ఒకసారి, 14,788 క్రోర్స్ కనుక కొంటే 24,000, దాదాపుగా 10,000 నెగిటివ్. అంటే ఓవరాల్గా ఇవాళ నెట్ నెగిటివ్. ఆల్మోస్ట్ ఎంత నెగిటివ్? 3,000 చేంజ్ కదా. 3,000 చేంజ్ మనకి ఇవాళ 200 రఫ్లీ నెగిటివ్లో క్లోజ్ అయింది. సో అంత సెల్లింగ్ రావడం వల్లే మనకి మార్కెట్లో కరెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా. అండ్ ఇవి కూడా మనకి వచ్చిన వాల్యూస్, రాని వాల్యూస్ కొన్ని ఉంటాయి కదా ఆబ్వియస్గా. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కోవిడ్ కేసెస్ అని చెప్పేసి మీరు ఒకసారి చూడండి. ఇది అన్నెసరీ. నేను మీకు చెప్పాను కదా, ఏదో ఒక నెగిటివ్ అనేది తీసుకొస్తారనమాట, అది కామన్. ఓకేనా, ఇది కొంచెం కోవిడ్ కేసెస్ ఇన్ ఇండియా. బట్ ఇది ఏంటంటే JN1 వేరియంట్ ఏంటంటే సేమ్ ఒమిక్రాన్ కన్నా కూడా వీక్ అని చెప్తున్నారు ప్రస్తుతానికి. బట్ స్పైక్ అయితే కొంచెం గట్టిగానే వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, ముఖ్యంగా సింగపూర్, ఏషియన్ కంట్రీస్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా. బట్ ఇంకా దీని ఇంపాక్ట్ సివియర్గా ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఉంటుందా లేదా, మనకి నెక్స్ట్ ఈ వీకెండ్ కల్లా మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదొక రీజన్ అనమాట. ఓకే, సో ఒకటి ఓపెన్ చేసి చూసినా మనకు తెలిసిపోతుంది క్లియర్గా. ఇదిగోండి, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఆర్ రికార్డింగ్ ద హైయెస్ట్ డైలీ కేసెస్. అఫీషియల్స్ ఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ క్లోజ్లీ ఎమిడ్ కన్సర్న్స్ ఓవర్ న్యూ. అంతే. emphasize that India's overall situation remains under with no indication of large scale resurgence and response mechanism. సో ఇదైతే ప్రస్తుతానికి మోడరేట్ కూడా లో, మైల్డ్ అనమాట, మైల్డ్ థింగ్. ఓకే, సో అది ఒకటి. రెండోది, మనము మన స్టాక్ అనాలిసిస్కి అయితే వస్తే, ఇండెక్స్ అనాలిసిస్కి. సో ఒకసారి మీరు చూడండి, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ లెగ్ ఆఫ్ పుల్ బ్యాక్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇది. సో ఇప్పుడు దీన్ని ఫాలో త్రూ. ఓకే, ఇంక పెద్దగా డిస్కషన్ ఏం అక్కర్లా. దీన్ని ఫాలో త్రూ కనుక రేపు వస్తే, ఎల్లుండ కూడా ఒక పుల్ బ్యాక్ వచ్చినా మళ్ళీ ఇంకో ఫాలో త్రూ వస్తుంది. అలాగా వీడు ఎక్కడి దాకా వస్తే అప్పటి దాకా మనము డౌన్ ట్రెండ్లోనే ఉంటాం. ఓకే, ఇంకా మళ్ళీ ఇది ప్రెడిక్ట్ చేయడం ఇదంతా అనవసరం అనమాట. సింపుల్ యాజ్ దట్. అండ్ వీడు సపోర్టు ఇక్కడ దాకా ఉంది. ఓకే, మనం నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటి మిస్ అయ్యా. ఇదిగోండి, ఇక్కడ ఉంది సపోర్ట్, మనకు ఫస్ట్ సపోర్ట్. అదేంటి? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనకు ఒక బౌన్స్ వస్తుంది. సో మనకి ప్రైస్ అనేది ఇక్కడికి రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 24,000 నుంచి 24,300 ఈ ఏరియాకి వచ్చి బౌన్స్ అవ్వాలి, లేదా ఈ ఏరియాకి వచ్చి బౌన్స్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డ్రాప్తో ఇంకొక సెకండ్ గ్యాప్, ఇంకోటి వెయిటింగ్ ఉంది కదా. ఇది ఇంకా వీక్గా ఉందనుకోండి మార్కెట్, ఒక బౌన్స్ వచ్చి అండ్ ఇంకా లాస్ట్ గ్యాప్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ 2-3 గ్యాప్లు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇదొక గ్యాప్. ఓకే, సో ఇది మొత్తం ఎవరైతే లాంగ్స్ ఉన్నారో అందరినీ కూడా తీసేయడానికి ఇలా జరుగుతుంది అనమాట. ఇది నా వ్యూ. ఇది ఓకే. డౌన్ సైడ్ స్టార్ట్ అయితే ఎప్పుడన్నా కూడా మధ్యలో ఎక్కడన్నా కూడా పైకి బౌన్స్ అయిపోయి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ స్టార్ట్ అవుతుంది. బట్
ఇది తీసేయాలి. ఇప్పుడు ఇది తీస్తేనే అవుతుంది. సో ఇది తీయకుండా ఇంపాసిబుల్ అనమాట. సో 25,000 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా ఎనీథింగ్ అబౌవ్ 25,000 వీఆర్ గోయింగ్ టు సీ అన్ ఆల్ టైమ్ హై. నేను మీకు ముందే చెప్పా, మనకి మార్కెట్లో ఎక్కువ లాంగ్స్ ఉన్నప్పుడు షార్ట్స్ తీసుకొస్తారు, ఎక్కువ షార్ట్స్ ఉన్నప్పుడు లాంగ్స్ తీసుకొస్తారు, అంతే. ట్రెండ్ అనేది ఇండెక్స్ల మీద మర్చిపోండి. ఎప్పుడు ట్రెండ్ అనేది ఉండదు. ఇంట్రాడేలో కొంచెం ఉండొచ్చేమో కానీ ఐ డోంట్ సీ ఎనీ పర్టికులర్ ట్రెండ్. మనం ఓవరాల్గా ఇదిగోండి ఇలా పెట్టుకుని చూస్తే మనకు కనబడుతుంది, బట్ ఇంట్రాడేలో చూస్తే నథింగ్, దెర్ ఇస్ నో ట్రెండ్. ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అయిపోయింది యాక్చువల్గా ప్రైస్ అయితే. నేను మళ్ళీ అదే రిపీట్ చేసి చెప్పను. ఇక్కడైతే క్లియర్గా సస్టైన్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయాడు. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా కట్ చేసి పైకి వెళ్ళిపోయాడు 200 పైకి, అండ్ 200 కూడా ఫ్లాట్ ఉంది. సో దెర్ ఈజ్ నో పాయింట్, ద ప్రైస్ మైట్ కమ్ డౌన్, ఓకే. అండ్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే, ఇప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ అనేది ట్రిగర్ చేశారు, చూశారు కదా. నేను చెప్తానే ఉన్నాను కదా, ప్రైస్ కిందకి రావాలంటే బ్యాడ్ న్యూస్ ట్రిగర్ అవ్వాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోనా వర్క్, ఓకే. సో ఇది నా వ్యూ. అండ్ ఇంకొకటి, రేపు బౌన్స్ అవ్వదు అని కూడా మళ్ళీ చెప్పలేం. ఇవాళ ఎవరైతే ఈ లాస్ట్లో లాంగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తే రేపే మనకి మార్కెట్ ఒక అట్లీస్ట్ హాఫ్ టు ద హాఫ్ అన్న బౌన్స్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే హాఫ్ అంటే అట్లీస్ట్ మనము ఇంట్రాడే పర్స్పెక్టివ్లో 50% పెట్టుకుందాం. అంటే నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు కనుక మనం ఒకసారి మళ్ళీ చూస్తే ఫ్రెండ్స్, ఒకసారి ఇది నిఫ్టీ ఒకసారి చూద్దాం. సో రేపు యాక్చువల్గా మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ కనుక కిందకి డ్రాప్ అయితే సో ఆటోమేటిక్గా మనకి సివియర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే, కిందకి. సో ఇంట్రాడే వరకు చూస్తే, సో జస్ట్ లైక్ ఓకే 5 minutesలో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో 15 minutes టైం ఫ్రేమ్లో కనుక ఇవాళ చూస్తే మీరు, ఓకే, సో క్లియర్ కట్గా మనం కర్వ్ ఏదైతే నిన్న డిస్కస్ చేసుకున్నామో అదే కర్వ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఓకే, సో ఈ డౌన్ఫాల్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇదిగోండి, అందు గురించి నేను ఏమంటున్నానంటే రేపు ఇది బ్రేక్ అవ్వకపోతే ఫ్రెండ్స్, సో ఏమాత్రం ఇలా వచ్చినా కూడా మనకి ఒక పుల్ బ్యాక్ అనేది కొంచెం రావడం జరుగుతుంది. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ, ఈ 25,000 ఇందాక చెప్పినట్టు 25,000, 25,050 వాట్ ఎవర్ ఆ రేంజ్ బ్రేక్ అవనంత వరకు కూడా ఐ థింక్ ఓకే వీ గోనా సీ డౌన్ సైడ్, ఓకే. సో అది మట్టుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా పిక్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్, ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ అయితే పుల్ బ్యాక్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇవాళ. సో రేపు మళ్ళీ ఏ న్యూ డే ఫ్రెండ్స్, కొత్త రోజు అని చెప్పొచ్చు మనం. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్కి రేపు మళ్ళీ ఒక పుల్ బ్యాక్ రాదు అని గ్యారంటీ లేదు. ఈ ఓన్లీ థింగ్ ఏంటంటే గ్యాప్స్ కింద వెయిటింగ్లో ఉన్నాయి కాబట్టి, అలాగే ఇవాళ ఎఫ్ఐఎస్ గట్టిగా సెల్ చేశారు కాబట్టి మనకి ఇదిగోండి ఇవి ఫిల్ అవుతాకి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. అది మట్టికి గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయి, ఓకే. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇవి ఫిల్ అవ్వాలి కదా, ఓకే. ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అన్నా ఫిల్ అవ్వాల్సిందే. సో అది ఎప్పుడు తీసుకొస్తారు మనం డౌన్ సైడ్ అనేది చూద్దాం, ఓకే. సో ఒకవేళ డ్రాప్ అనేది ఉంటే రేపు మనము ఒక 500 to 1000 పాయింట్ కూడా మనం బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ చూడొచ్చు. అది అవుతుంది అనమాట, ఛాన్సెస్ చాలా హై లెవెల్లో ఉన్నాయి, ఓకే. థ్యాంక్ యూ.